సెకండ్ హాఫ్ లో మాత్రం అయితే హారర్ టైప్ ఉంది. అది హారర్ కాదు, ఇందులో దయ్యం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మామూలుగా ఇప్పుడు చూశారు కదా, చూసి ఇప్పుడైతే అంటారు అని ఇప్పుడు ఏమంటారని నాకు తిరగట్లేదు. అలా ఉంటుంది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉంది. అతను ఒక ఏంటంటే ఒక డబ్బు కోసము మన ఆమె హీరోయిన్ మన హీరో వాళ్ళ నానమ్మ ఉంటుంది కదా, ఆ నానమ్మ ఒక రాణి అంటారు కదా, పెద్ద రిచ్ రిచ్ అయితే వీళ్ళు డబ్బుల కోసం వీడు ఆమెని ఒక ఇప్రజర్ అంటారు దాన్ని చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం నీట్ గా ఉంది, చాలా బాగుంది. అర్థం చేసుకుంటే మాత్రం అయితే చాలా బాగుంటుంది. నెగిటివ్ అన్న వాళ్ళకి ముందే చెప్తున్నా అన్న, మీరు సినిమా చూడండి, నెగిటివ్ చెప్పొద్దు. ఈ సినిమా మాత్రం అదిరిపోయింది. అసలు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు ఎక్కడ కూడా నాకు లాగ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ మాత్రం కామెడీ టైమింగ్స్ ఉన్నాయి. ఇందులో నవరసాలు చూపించారు ప్రభాస్ గారు. నవరసాలు ప్రతి ఒక్క యాక్టింగ్ ప్రతి ఒక్కటి చూపించారు. కామెడీ మాత్రం అదిరిపోయింది. కామెడీ టైమింగ్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అసలు ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ మాత్రం అయితే అసలు ఏమి టైమింగ్స్, ఏమి గ్రాఫ్ కలెక్షన్స్ మాత్రం ఖచ్చితంగా 500 crores వస్తాయండి. ఇంకొకటి, మీరు రెబల్ స్టార్ గురించి మాట్లాడుతున్నారు ప్రభాస్ గారు. రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ మామూలు, నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. చాలా బాగుంది ఈ మూవీ. ఫ్యామిలీ ఈ సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే రాజాసాబే. దీనికి మించిన సినిమా లేదు, ఫిక్స్. కొంచెం ఓవర్ గ్రాఫిక్స్ ఎక్కువైనాయి. రాజుగారు అయితే దింపేసిరు మొత్తం. గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి కానీ క్లైమాక్స్ మాత్రం గూస్ బంప్స్ వచ్చేసినాయి. సెకండ్ హాఫ్ బోరింగ్ అంటే కొంచెం ఉంది కానీ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. గూస్ బంప్స్ వచ్చేసినాయి క్లైమాక్స్. సినిమా ప్రభాస్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ కోసం అందరు వస్తారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా.